హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు వేడి వేడి అన్నంలోకి ఇలా టమోటా చట్నీ చేసుకొని తిన్నారంటే ఏ కూర ఉన్నా సరే పక్కన పెట్టేస్తారు. అంత రుచిగా ఉంటుంది టమోటా చట్నీ. తక్కువ ఇంగ్రీడియంట్స్‌లోనే తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. ముందుగా అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే బాగా పండిన టమోటాలు ఒక 3, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, అలాగే తెల్లవాయలు ఒక 5, 6 వేసుకున్నాను. అని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను పచ్చిమిర్చి తీసుకున్నాను కదా, వాటిని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని పచ్చిమిర్చిని బాగా మగ్గించుకుందాము. అలా మగ్గుతుండగా ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇలా జీలకర్ర వేసుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి చట్నీలోకి. అలాగే ఇక్కడ టమోటాలు కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి ఇందులోకి పచ్చిమిర్చిలోకి వేసేసి ఒకసారి బాగా వేపుకుందాం ఒక 2 నిమిషాల పాటు. అలా వేగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మూత పెట్టేసి టమోటాలు బాగా మగ్గే వరకు ఆవిరికి ఉడికించుకుందాము. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో అయితే టమోటాలు అన్నీ బాగా మగ్గిపోయాయి. ఇదిగోండి ఇప్పుడు ప్లేట్ తీస్తే టమోటా బాగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చుకుందాం ఇవన్నీ. అంతలోపల మిక్సీ జార్ తీసుకొని 5, 6 తెల్లవాయలు అన్నాం కదండి, అవి అందులోకి వేసేసుకుందాము. అలాగే ఇందాక పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, టమోటా, అవి చల్లారాయి. ఇందులోకి వేసేసి తగినంత సాల్ట్ వేసుకుందాము. మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. ఇలా కచ్చాపచ్చాగానే చేసుకోవాలండి, ఎందుకంటే చట్నీ ఎప్పుడు పేస్ట్లాగా ఉండకుండా ఇలా కచ్చాపచ్చాగా ఉంటే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు టమోటాలు కూడా అన్నీ వేసేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒకసారి లైట్గా బ్లెండ్ చేసుకుందాం ఒకసారి. అంతే అండి, మన టేస్ట్ అయిన టమోటా చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తిన్నా, రాగి ముద్దలోకి నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.